Lord Church. మా ఈ కార్యక్రమంలో మా ఈ ఆరాధనలో పాల్గొంటున్న ఫేస్బుక్ యూట్యూబ్ వ్యూవర్స్ అందరికి కూడా ప్రభు నామములు శుభములు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రత్యేకమైన దినానికి ఏర్పాటు చేయబడ్డ వాక్య భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఒకటి నుండి 9 వచనాలు. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకి ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాట విని బోర్లాపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకుడని చెప్పెను. వారు కళ్ళెత్తి చూడగా యేసు తప్ప మరెవరునూ వారికి కనబడలేదు. దేవుడి పరిశుద్ధ లేఖనము మన వెనికిట్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభా, మీ పాదాలకు వందనాలు ప్రభా. మరి ఒక పునరుద్ధాన దినాన మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. చదవబడిన వాక్యమును మా అందరికీ ప్రభా అర్థవంతంగా మీరు దిగి వచ్చి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వాక్యము మా జీవితాల్లో ప్రభా, మా కుటుంబాలకు దీవెనకరంగా మార్చమని మరొకసారి పరిశుద్ధాత్ముడా మీరు మా మధ్యలో సంచరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ తిరిగి రానయున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. కూర్చొని చెప్పడానికి ప్రయత్నం చేస్తా, ఎందుకంటే కొంచెం అట్లుంది పెయిన్. హల్లెలూయా. చదవబడ్డ వాక్య భాగంలోకి మనం వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు పేతురు, యాకోబు, యోహాన్లు ముగ్గురిని ఎంబటి తీసుకొని ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళారంట. అక్కడ ఆయన ఏం చెందాడు? రూపాంతరము చెందెను. హల్లెలూయా. అక్కడ యేసు ప్రభువారు రూపాంతరం అంటే ఇంకో రూపం వచ్చేసింది ఆయనకి. ఇంకొక రూపం. ఎలాంటి రూపం వచ్చిందంటే దేవదూతల రూపం వచ్చేసిందంట ఆయనకి. దేవదూతల రూపం వస్తే అక్కడికి మోషే ఏలియా ఇద్దరు వస్తే వాళ్ళు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారట. యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే మన పేతురు గారికి కొంచెం తొందర ఎక్కువ. ఏమెక్కువ? తొందర ఎక్కువ. ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది, నిక్ నేమ్, దుడుకు పేతురు. ఏ పేతురు అంటే అనవసరంగా మధ్యలో మాట్లాడుతూ ఉంటారు. అట్లా మన దగ్గర కూడా ఉంటారు, మన ఇళ్ళల్లో కూడా ఉంటారు, మన మధ్యలో కూడా ఉంటారు. అవసరం లేదు, వాడు ప్రమేయమే ఉండదు, ఆయన పుసుక్కున దూరుతాడు. అసలు వాడికి మాట్లాడే పనే లేదు, ఆయన ఏదో చేసుకొని నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. చెప్పేది కూడా ఏం చెప్తాడో వానికి అర్థం కాదు. హల్లెలూయా. పేతురు అంటున్నాడు, సార్ మనం ఇక్కడ పర్ణశాలలు కట్టుకొని ఇక్కడ ఉందామా, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి, మీకొకటి, మాకొకటి షెడ్లు వేసేద్దామని. ఆడ కొండ మీద, ఏడా కొండ మీద షెడ్ వేసేద్దామని, టెంట్ వేసేద్దాం అనుకున్నాడు పాపం. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారితోటి మోషే ఏలియాలు మాట్లాడిన మాటలేంటి? మోషే ఏలియా ఇద్దరు యేసు ప్రభుతో ఏం డిస్కస్ చేయడానికి వచ్చారు, ఏం చెప్పడానికి వచ్చారు? ప్రతి ఒక్కరు, చాలామంది అయ్యగారులు కొండ మీద యేసు ప్రభు రూపాంతరం చెందాడు, రిన్ సబ్బుతో ఉతికినట్టు బట్టలు తెల్లగైనాయి, వాషింగ్ పౌడర్ నిర్మాలో వేసినట్టు తెల్లగైనాయి. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు?
ఆయనతో ఏం మాట్లాడారు అక్కడ, ఈ విషయం మాత్రం నేను ఎప్పుడు ఎక్కడ వినలే. మీలో ఎవరైనా వింటే చెప్పాలా? విన్నరా? వినలే. అప్పటికి మోషే గారు చనిపోయి 1700 సంవత్సరాలు. మోషే గారు చనిపోయి 1700 ఇయర్స్. యేసుప్రభు వారు 33 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈయన 1700 ఇయర్స్ బ్యాక్ చనిపోయి పాతి పెట్టబడ్డాడు. చనిపోయి మనం ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో చదువుతాం. ఏదో పిజ్గా కొండనో ఏదో కొండ మీద అన్నట్టు ఉంటుంది ఆడ, రైట్? ఏదో కొండ దగ్గర ఆయన చనిపోతే ఆయనని పాతి పెట్టారు. తర్వాత ఏలియా గారి దగ్గరికి వస్తే ఏలియా గారు చనిపోలా, ఆయన కొనిపోబడ్డాడు. హీ వాస్ టేకెన్ అవే. సజీవుడిగా ఏమయ్యాడు? ఆయన కొనిపోబడ్డాడు. ఇక్కడ మనం గమనించాల్సిన డిఫరెన్స్ ఒకటి ఉంది. ఏంటి అంటే, ఒకరేమో డైరెక్ట్గా పరమునకు ఆకాశానికి సజీవులుగా వెళ్ళిపోయారు, ఇంకొకరేమో పాతి పెట్టబడి 1700 సంవత్సరాలు అయింది. బాడీ ఉంటుందా? బాడీ ఎన్ని రోజులకు పాడైపోతుంది? ఎవరైనా డాక్టర్లు ఉంటే చెప్పాలి. కంప్లీట్గా బాడీ ఎన్ని రోజులకి ఇదైపోతుంది? ఐడియా ఉందా ఏమన్నా? నహీ హాయ్, నహీ హాయ్. ఓకే, నాకు కూడా తెలియదు. అయితే ఏలియా గారు కొనిపోబడి 1000 ఇయర్స్ అయింది. మోషే గారు చనిపోయి 17 ఇయర్స్ అయింది. ఒకరేమో భూమి లోపల నుంచి పాతి పెట్టబడిన మనిషి శరీరంతో వచ్చాడు. శరీరంతో కొనుపోబడిన మనిషి కూడా శరీరంతో వచ్చాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం గమనిస్తే లూకా సువార్త 16వ అధ్యాయంలో అనుకుంటా, ధనవంతుడు దరిద్రుడు ఇద్దరు చనిపోయారు. ఒకరేమో పాతాళానికి, మరొకరేమో పరదైసుకి. ఇప్పుడు మనం ఏమనుకుందామనంటే, మట్టిలో పాతాళంలో ఉండి పాతి పెట్టబడ్డ మోజెస్ అనుకుందాం. మోషే గారు వచ్చారు, ఆకాశం నుండి సజీవుడుగా ఉన్న వాళ్ళిద్దరు వచ్చి యేసు ప్రభుతోటి అసలు ఏం డిస్కస్ చేయడానికి వచ్చారు? ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, రూపాంతరం చెందారట. ఆయన ముఖం ఎలాగైందంట? బ్రైట్ అయిందంట. ఎలాగైంది? బ్రైట్. మోషే గారు కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి కొండ దిగి వచ్చినప్పుడు ఆయన ముఖం ఏమైంది? ప్రకాశించిందంట. ఆ షైనింగ్ ఆయన ఎదుటున్న వాళ్ళు చూడలేక పోయారట. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత దానియేలు గ్రంథంలో కూడా మనం చదువుతాం, మొదటి అధ్యాయంలో రాజు ఇచ్చిన ఫుడ్, రాజు ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలు షడ్రకు, మేషకు, అబేద్నగో, దానియేలు తినలేదు. అంటే నాన్ వెజ్ తినలేదు, వైన్ తీసుకోలేదు, నాన్ వెజ్ తినలేదు, ద్రాక్షారసం తీసుకోలేదు, మాంసాహారం తీసుకోలేదు, ఓన్లీ వెజిటేబుల్స్ తిన్నారట. ఓన్లీ వెజిటేబుల్స్ తింటే అందరికంటే ఈ నలుగురి ముఖాలు ఏమన్నాయంటే ప్రకాశింపబడ్డాయి. ప్రభువుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలా ప్రకాశింపబడ్డ వారిలో ఇంకొకరిని మనం ఆలోచన చూస్తే స్టెఫను హతసాక్షిగా రాళ్లతో కొట్టబడి చనిపోయేటప్పుడు ఆయన ముఖం ఏమైంది అని అంటే దేవదూత రూపాన్ని పోలి ఉందంట. ప్రభువుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ముఖాలు ప్రకాశింపబడ్డ సంగతులు. హల్లెలూయా. సో ఇప్పుడు మనం ఈ 40 దినాలు ఉపవాసం చేస్తే మన ముఖాలు ఏమవ్వాలి? ఇట్ అయ్యి ఏది ఒకసారి పెట్టండి, గుడ్లు బయటకు వచ్చి అట్ట పళ్ళు బయటకు వచ్చి అట్లా ఉండాలా? అట్లా చేస్తాడా దేవుడు? నో 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 నో. ఎందుకంటే మీ ప్రార్థన, మీ వాక్య ధ్యానంలో బోలెడంత శక్తి ఉంది. హల్లెలూయా. యూ హ్యావ్ లాట్ ఆఫ్ పవర్ ఇన్ యువర్ ప్రేయర్. హల్లెలూయా. సో ఈ కొండ మీదకి వచ్చినటువంటి మోషే, ఏలియాలు యేసుక్రీస్తుతో ఏం మాట్లాడారు అని అంటే, ఈ గెత్సెమనే తోటలో ప్రార్థన దగ్గర నుండి
యేసుక్రీస్తు వారి జీవితంలో జరగబోయే సంఘటనలు, అంటే ఆయన శ్రమలు, ఆయన యొక్క అవమానం, అలాగే ఆయన శిలువ యాగం, శిలువ మరణం, సమాధి, పునరుద్ధానాల గురించి మాట్లాడడానికి వచ్చిరంట. ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సో లెట్ us see with some proofs. బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాధారాల ద్వారా ఈ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తుతో వారు మాట్లాడినటువంటి సంగతులు ఏంటి అంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం నుండి 13 వచనాల వరకు. స్త్రీలు కనిన వారిలో ఆ, బాప్తిస్మమిచ్చు యోహాను కంటే ఆ, గొప్పవాడు పుట్టలేదని ఆ, నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆ, అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఆ, బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఆ, ఇప్పటి వరకు ఆ, పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. ఆ, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఆ. యోహాను కాలము వరకు యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ వచ్చిరి. ప్రవచించుచు వచ్చిరి. ధర్మశాస్త్రము సహా ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. అంటే యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు, యేసుక్రీస్తు వారు సిలువలో మరణించేంత వరకు ధర్మశాస్త్రాన్నే ఫాలో అయ్యారు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మం, శాస్త్రము, ధర్మశాస్త్రం అంతేనా? లా. ధర్మశాస్త్రం అంటే ధర్మము శాస్త్రము కాదు. హల్లెలూయా. లా ఏంటి? సరే, ఇప్పుడు లా అంటే ఏంటి? న్యాయం, చట్టం, ధర్మం. చెప్పండి, ఇంకొచ్చినాయి. వాట్ ఈజ్ లా ఇన్ బైబుల్ అని అంటే 10 ఆజ్ఞలండి. ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు. యాక్చువల్గా ఈ ఆజ్ఞలన్నింటినీ కుదించి 10 చేశారు, కానీ లేకపోతే 740 ఆజ్ఞలు ఇచ్చారంట మోషే గారు. 740. దాన్ని ఏం చేశారనంటే కుదించి 10 చేశారు మోషే గారు. ఈ 10ని యేసు ప్రభు వారు ఏం చేశారంటే సింప్లిఫై చేసి 2 చేశాడు. స్తోత్రం చెప్దామా? ఏంటా 2? ఓకే, 10 ఆజ్ఞలు ఎంతమంది చెప్తారా? నేను మొన్న ఏదో టెస్ట్ ఏదో అనుకున్నామే. సామెతలు, జ్ఞానం అనే వర్డ్. ఎంతమంది చదివి వచ్చిర్రు? ఎంతమంది నిజంగా చదివిర్రు? ఒక్కటే చెయ్యి. 2 3 3 3 3 3 3 4 5 5 6 7. నువ్వు చూసుకోవాలి దొర ఇవన్నీగా. హల్లెలూయా. సామెతలు రోజు ఒకటి చదవండి. 31 ఉంటాయి, అంటే నెలకు సరిపడా ఉంటాయి. రోజు పొద్దున్నే లేవగానే సామెతలు చదవండి. ఎందుకంటే గుజ్జు లేనివాడికి గుజ్జు పెరుగుద్ది. ఏం పెరుగుద్ది? గుజ్జు. గుజ్జు. తలలో కొంతమందికి మెదడుకి బదులు ప్యాడ్ ఉంటుంది. అదే సామెతలు రోజు పొద్దున చదివితే ఆ బురద పోయి బ్రెయిన్ వస్తుంది. ఏమొస్తుంది? బురద పోయి బ్రెయిన్ వస్తుంది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు మోషే, ఏలియాలు వచ్చి ఏం చెప్పారు అని అంటే, నువ్వు భూలోకానికి నువ్వు మరణించడానికి వచ్చావు. నువ్వు మరణించుట వలన ధర్మశాస్త్రం అంతరించిపోద్ది. ఒక నూతన నిబంధన స్టార్ట్ అవుతుంది. నూతన నిబంధన స్టార్ట్ అవుతుంది. అంటే ధర్మశాస్త్రానికి వచ్చే వరకు పనిష్మెంట్లు ఎలాగుండేటి అని అంటే, లాలో కంటికి కన్ను, అంటే పన్ను రాలగొడితే పన్ను రాలగొట్టాలి, కంట్లో పొడిస్తే కంట్లో పొడవాలి. కానీ యేసు ప్రభు వారు వచ్చినాక దాన్ని ఏం చేశారు అని అంటే, ఒక చెంప కొడితే మరో చెంప చూపించాలి. ఒక చెంప కొడితే మనిషికి ఎన్ని చెంపలు ఉంటాయి? అప్పుడు 2 చెంపలు అయిపోయినాక ఇంకొక చెంప ఎవరిది? ఇంకో చెంప ఎవరిది? ఎదుటోడిది.
అంటే 2 కొట్టినాక కూడా వాడు మనల్ని వదలకపోతే మనం ఏం చేయాలా? 3వది గట్టిగా ఇవ్వాలి. అర్థమవుతుందా? 3వది గట్టిగా ఇవ్వాలి. మొన్న ఈ మధ్యకాలంలో ఎవరో పాస్టర్ గారిని కొట్టిరట. ఏం పేరు ఆయన పేరు? ప్రవీణ్ పగడాల, ప్రవీణ్ పగడాల. ఏం లాభం? ఫారెన్ పోయి సంపాదించి సొంత చర్చిలు, హాస్టళ్ళు కట్టించి, అనాథ పిల్లల్ని పోషించి అంత పైసా పెట్టుకొని దెబ్బలు తింటాడు ఎవడన్నా? మంచిగా 2-3 బౌన్సర్లను పెట్టుకోవాలా? బౌన్సర్లు అంటే తెలుసు కదా, సినిమా యాక్టర్లు ఎంబటి ఉంటారు చూడండి, ఇట్లా బాగా కండలు గిండలు పెంచి వాడిని పొడిచినా కత్తి కూడా పోతుందో లోపలికి పోదో అన్నట్టుంటాడు ఒక్కొక్కడు. వీళ్ళు బాగా గొడ్డు మాంసం తింటారు అనుకుంటా. బడాకాయతో జర గట్టర్ అయితే, పెద్దది తింటేనే గట్టిగా ఉంటారు. ఈ ఆట మాంసం తినేది ఏముండదు, అలా ప్రోటీన్స్ ఉండవు, ఏముండవు. ప్రోటీను ప్రోటోకాల్ అంతా కళ్యాణి మీద అవుతా. చాలామంది అబ్బే అంటారు. ఈడెక్కడ కనిపిస్తాడంటే పంజాగుట్ట కళ్యాణి హోటల్ కాడ కనిపిస్తాడు వీడు. బిల్డప్ ఇచ్చిండ్రా అంటే వీడు నాంపల్లి అల్లందుల్లా దగ్గర కనిపించినట్టే. హల్లెలూయా. రీసెంట్లీ నా ఫ్రెండ్ ఒకడు వచ్చిండు గుంటూరు నుంచి. వస్తే మేము ఏదో పని మీద చార్మినార్ పోయినాం. అన్న చార్మినార్ దాకా వచ్చినాం కదా, అటు పోదామా అన్నాడు. చాలా రోజులైంది తిన్నీకే అని. సరే అని పోయినాం. మీరు నమ్ముతారో నమ్మరో, 8 నల్లిబొక్కలు తిన్నాడు వాడు. మనిషి అనేటోడు ఒక్కటి తింటాడు. నరరూప రాక్షసుడిలాగా బాగా పర్సనాలిటీ ఉన్న మనిషి, బాగా కరువు పెట్టినాడు 2 తింటాడు. 8 నల్లిబొక్కలు తిన్నాడు వాడు. 4 ప్లేట్ల పాయ తాగిండు, 2 పరాటాలు తిన్నాడు. ఓరే ఓరే ఓరే. నేను అవన్నీ వీడియో తీసి ఫోటోలు తీసి మా పిల్లలకు పంపించిన. పెద్ద పాపకు పంపిస్తే పెద్ద పాపకు కూడా బాగా ఇష్టం. నీ ఫేవరెట్ మీట్ ఏంటంటే బీఫ్ అని చెప్తుంది ఆ పిల్ల డైరెక్ట్గా, ఎవరికన్నా సిగ్గు లేకుండా. పెద్ద పాపకు చిన్న పాపకు పంపిస్తే అమ్మో నాన్న 8 తిన్నాడు ఆ బాబాయ్ అన్నాడు. ఇంకా 2 కూడా తినేటట్టుండే బిడ్డ. నేను మెల్లగా లేచి బయటకు వచ్చేసిన ఆడ నుంచి అన్న. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సరే, మనం ఎక్కడున్నాం? యేసు ప్రభు వారుతో వారు ఏం మాట్లాడారు అంటే, నీ మరణం వలన నీ సిలువ మరణ పునరుద్ధానముల వలన ధర్మశాస్త్రం ఏం చేయబడుతుంది? తొలగించబడి నూతన నిబంధన వస్తుంది. ధర్మశాస్త్రం తొలగించబడుతుంది అని అంటే పాత నిబంధన అంతా చింపేసి కొత్త నిబంధన సంకల పెట్టుకోమని కాదు. కొన్ని మార్పులు చేర్పులు చేర్చబడతాయి. ఈ మధ్యకాలంలో రాజ్యాంగంలో నుంచి అది తీసేయాలా అని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది ప్రబుద్ధులు. ఒకసారి రాసిన రాజ్యాంగంలో నుండి ఏది తీయడానికి వీల్లేదు అనే నినాదంతో ఉంటేనే దేశం బాగుపడుతుంది. లేకపోతే డెమోక్రసీ అనేది మిగులుతుంది. ఇంకా లేకపోతే మనకున్న డెమోక్రసీని మనం కోల్పోతాం రాజ్యాంగాన్ని మారుస్తే. అప్పుడు మనం ఇంత బాహాటంగా దేవుని ఆరాధించడానికి కూడా ఉండదు. మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, మన ప్రధానమంత్రి ఆదివారం హాలిడేని శుక్రవారం చేద్దామని అనుకుంటుండట. తెలుసా? ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఇప్పుడు ఇసొంటి ప్రధానమంత్రి మనకు అవసరమా? మనం ఆలోచన చేయాలి. అవసరం లేదు. ఇప్పుడు ఒక వర్గాన్ని గౌరవించకపోతే అతను మనిషే కాదు. మీరేమంటారు మరి? ఇప్పుడు మన దేవుణ్ణి మనం ఎంతన్నా పొగుడుకోవచ్చు. నీకు దమ్మున్నంత పొగుడుకో, పక్కోడి జోలికి వెళ్ళొద్దు. పక్కోడితో నీకేం అవసరం? అసలు వాళ్ళ పేర్లే ఎత్తమాక. ఏమైనా గొడవలు ఉంటాయా? అరే ఉండవు. పండగ వచ్చిందనుకో, అరే ఒక ఈద్ ముబారక్ అను, ఏమైనా పోతాయా? దసరా పండుగ వచ్చిందనుకో, ఇంత బంగారం తీసుకుపోయి, అదే బంగారం అంటే బంగారం కాదు, ఆ జమ్మి చెట్టు ఆకులు 2 చేతిలో పెట్టి, జమ్మాకు తెలుసా మీకు? మాకు చిన్నప్పుడు మేము ఇందిరానగర్లో ఉంటే ఆడ రావణాసుని కాలుస్తుండే. ఇప్పుడు మరి ఉందో లేదో అది. కాలుస్తుర్రా? ఏడ కాలుస్తురు? ఓ రమ్య గ్రౌండ్. ఓ బస్ స్టాప్. ఓ నైస్, వెరీ గుడ్. ఆ టపాకులు చూడడానికన్నా వెళ్ళాల్సి వస్తుంది. ఆ జమ్మాకు కొంచెం కోసుకొచ్చుకొని
ఒక వారం రోజుల పరంపర నడుస్తుండే అట్లా. అదే మా ఫ్రెండ్స్ని కలుసుకున్నప్పుడు ఏమో ఇట్లా కౌగులించుకుంటాం. అదే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అనుకో, కొంచెం ఆగబెట్టి కాళ్ళకి దండం పెట్టుకునేటోళ్ళు. ఎంతమంది పిల్లలు కాళ్ళకి దండం పెట్టుకుంటారు బర్త్డేలకి తల్లిదండ్రులకి? 1 2 3 4. మిగిలిన పిల్లలందరికీ కళ్ళు నెతికెక్కినాయి. వంగడం నేర్పియాలమ్మా. ముఖ్యంగా ఆడపిల్లలకు వంగడం నేర్పిస్తే రేపు అత్తారింటికి వెళ్ళినా వంగుతారు, లేకపోతే అత్తగారికి కూడా వంగరు. అత్తగారికి కూడా వంగలేదనుకో మొగుడు నడ్డు విరగొడతాడు అప్పుడు. కాబట్టి వండడం, కొద్ది వాకిళ్ళు ఉడుచుకోవడం, తోముకోవడం, కడుక్కోవడం నేర్పియాలా. ఇంతలావు లిప్స్టిక్లు వేసుకుని తిరిగితే కుదరదు. వేసుకోండి, ఖచ్చితంగా వేసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో తల్లిదండ్రులకి హెల్ప్ఫుల్గా ఉండాలి. మా బుజ్జక్క మా అక్కుండేది. మా అమ్మ కొంట్లో బాగాలేకపోతే ఒక్క పని చేయనిచ్చేది కాదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేటప్పటిదాకా, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చినాక ఒక్క పని చేయనిచ్చేది కాదు. పెళ్ళైనాక ఫస్ట్ పండగకి పిలిచినాం. ఫస్ట్ పండగకి పిలిచినప్పుడు మేము గుడిసెలో ఉన్నాం. ఇంద్రనగర్లో గుడిసెలో ఉన్నాం మేము. గుడిసెలో ఒక నవారు మంచం, దాని కింద ఒక నులక మంచం, సాప. ఆ నవారు మంచం మీద మా నాన్న పడుకునేవాడు, నులక మంచం మీద మా అమ్మమ్మ నేను పడుకునేవాళ్ళం. పొద్దున్న లేకంగానే మా అమ్మమ్మ తిట్టేది, సచ్చినోడ మోకాలతో గుద్ది సంపేవు కదరా అని. మరి నాకు అట్లా అలవాటు, నేనేం చేయాలా? ఆయన అమ్మమ్మ దగ్గరే పడుకునేటోని. అయితే ఫస్ట్ పండగకి వచ్చింది మా బుజ్జక్క బావ ఇద్దరు. కట్నం ఏం పెట్టినామో చెప్పినా మీకు? చెప్పిన కదా. 2000 రూపీస్, 1 హెర్కులస్ సైకిల్, ఒక రింగు, ఒక సూటు. అయితే పెళ్ళికి కట్నం డబ్బులు లేవు మా అమ్మ దగ్గర. మా వదిన ఉంది, అంటే మా అక్క వాళ్ళ ఆడపడుచు రాజకుమారి అని. కట్నం పైసలు ఇస్తేనే తాళి కట్టాలి, లేకపోతే లేదని కూస్తుంది. ఇక మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అందరిని పిలిచాం. ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ, అరే ఇది ఆడది కాదురా, ఇది కంచుదురా ఇది. సరే అప్పటికప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి మా బస్తీ లీడర్ ఒక ఆయన ఉంటుండే, లడ్డు సత్తయ్య అని, ఆయన దగ్గర 2000 రూపాయలు వడ్డీకి తెస్తే అప్పుడు కట్టనిచ్చిరమ్మా తాళి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ధర్మశాస్త్రాన్ని దేవుడు తొలగించడానికి కంటికి కన్ను పంటికి పన్ను అనే ఆ లాని మార్చడానికి వచ్చాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండో విషయానికి వద్దాం. నెంబర్ 2, లూకాసు వార్త 24వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు. అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ. ఎవరంట? ప్రవక్తలు కాదు. అంతకుముందు ఎవరితో మాట్లాడుతుండ్రు? ఇంగ్లీష్లో బ్లడీ ఫూల్. అరే బ్లడీ ఫూల్. ఫూల్ కాదు, ఫూల్స్. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారా. అంటే ఫూల్స్ అండ్ స్లో ఆఫ్ హార్ట్, స్లో టు బిలీఫ్ అంటే నమ్మలేని వారలారా. ప్రభుకు మహిమ కలుగునుగాక. చదువుమా. 26. క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను. ఎవరెవరంట? మోషే సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. స్తోత్రం చెప్దాం. మీరు కుర్చీలో కూర్చున్న పిల్లలు ఎవరన్నా ఉంటే ఒక 2 కుర్చీలు ఇస్తే బయటికి అంకుల్ కృష్ణ డాడీ కూర్చుంటారు. ఇగో ఇప్పుడు చిన్నబాబు కూడా వచ్చిండు, ఆయనకు కూడా ఒక కుర్చీ ఇయ్యి. ఖర్చు పేసిర్రు ఆయనకు లేదా? జనరల్గా ఖర్చు పేస్తాడు ఆడు కిరణో కిషోర్ వస్తే. అగో వేసిర్రా ఖర్చు, అగో వేసిర్రంట. హల్లెలూయా.
స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బావా బీరంగూడ నుంచి వచ్చి నీకు కుర్చీ ఖర్చు పేస్తే నువ్వు హౌసింగ్ బోర్డు గోకుల్ ఫ్లాట్స్ నుంచి రావా బావా? హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. రెండోది, యేసుక్రీస్తు వారితో మోషే ఏలియా పలికినటువంటి మాటలు ఏంటిది అని అంటే, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫసీస్ ఆఫ్ ద సఫరింగ్స్ ఆఫ్ మెస్సయ్య. మెస్సయ్య అనుభవించబోయే శ్రమలు, యేసుక్రీస్తు వారికి ఏ విధమైన శ్రమలు వస్తాయో వారికి వివరించడం జరిగింది. హల్లెలూయా. ఆలోచన చేయండి, యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తుంటే చెమట రక్తపు బిందువులా పడ్డదంట. ఎట్లా? చెమట రక్తపు బిందువులా మారింది అని అంటే ఆయన ఎంత వేదన పడ్డాడు, ఎంత ఆవేదన చెందాడు అంటే ఎన్ని విషయాలు, ఇంత భయంకరమైన విషయాలు చెప్తే ఆయన చెమట కూడా రక్తపు బిందువులాగా మార్చబడింది. ఆలోచన చేయాల్సిన అవసరం మనకి ఉన్నది. యేసుక్రీస్తు అనుభవించబోయే శ్రమల గురించి. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయానికి వస్తా. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 22-23 వచనాలు. మోషే ఇట్లా నేను ఆ, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మోషే ఏమన్నాడు? ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను, ఇక్కడ జాగ్రత్తగా, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. అన్ని విషయములలో. స్తోత్రం చెప్దాం ఒకసారి. అన్ని విషయములలో అనే మాట బైబిల్ గ్రంథంలో ఒక 7 సార్లు ఉంది. అన్ని విషయములలో. హల్లెలూయా. బైబిల్ చదివిర్రా ఎంతమంది లెక్క? బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వావ్, దాట్స్ గ్రేట్. ఓ గుడ్, వెరీ గుడ్. ఇంతమందిలో ఒకరిని నేను మెచ్చుకోగలుగుతా. ఎవరంటే బావాన్ని మెచ్చుకోగలుగుతా. సీన్ బావ టక్కున చేయెత్తాడు. స్తోత్రం కలుగును గాక. సాధారణంగా మగవాళ్ళు బైబిల్ కంప్లీట్ చదవరు. అదే విమెన్స్ సైడ్ అనుకో, ఏదో ఒక పేజీ ఇట్లా పెడతాం ప్రార్థన చేయంగానే. అదేమన్నా చిలక దూస్తామా? ఇప్పుడు ఒక్కోసారి ఇర్మియా గ్రంథమో హెచ్కేల్ గ్రంథమో తగిలిందనుకోండి, నీవు హఠాత్తుగా దుర్మార్గపు సావు చచ్చిపోతావు అని వస్తే ఇక, లేకపోతే రైట్ ఫింగర్ నీవు మరణమగుదువుగాక, నీ కలేబరములు కాకులెత్తుకొని పోవునుగాక. అందుకేం చేయాలంటే వరుసగా చదవాలి, మొదటి నుండి చదివితే మంచిది. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ 3వ పాయింట్లో ఎక్కడున్నాం మనం? క్రైస్ట్ యాజ్ మెస్సయా, ద సోల్ అథారిటీ ఫ్రమ్ గాడ్ అండ్ ద మీడియేటర్ బిట్వీన్. మనుషులకు దేవునికి మధ్యవర్తిగా నీకు సమస్తమైన అధికారాన్ని దేవుడిస్తున్నాడు. ఇంకో కుర్చీ ఖాళీ చేయాలి. బాగా వచ్చిండు కుమార్ సంభా కూడా. థ్యాంక్ యూ. కుర్చీ సాక్రిఫైస్ చేసిన థ్యాంక్ యూ బావగారు. ఒక బావ ఇంకో బావకి సాక్రిఫైస్. వెరీ గుడ్, నైస్. హల్లెలూయా. మోషే ఏలియాలు యేసుక్రీస్తు వారితోటి ఏం చెప్తున్నారు అని అంటే, నీవు మెస్సయ్యవి, నీ ఆత్మ మీద, నీ మరణం మీద కూడా నీకే అధికారం ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం నీవు మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఉంటావు. మనుషులకి దేవునికి మధ్యవర్తిగా ఉంటావు. మంచిది. మీడియేటర్ ఎవరండి? ఒకసారి చెప్పాలా? నోరు ఉన్న వాళ్ళందరూ చెప్పండి ఒకసారి. నోరు లేని వాళ్ళందరూ చెప్పండి ఒకసారి. చాలా ఇంటెలిజెంట్ మా చర్చ్ బాబోయ్. అసలు సాధారణమైన షార్ప్ కాదు మీరు. అమ్మో, కత్తుల కంటే కత్తులు, కత్తి లాంటి వాళ్ళకంటే కత్తులు మీరు. హల్లెలూయా. మధ్యవర్తి. ఎక్కువ ఇది మనం ఎక్కడ వింటామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ల్యాండ్ డీలింగ్స్లో
మీడియేటర్స్. స్థలం కొనుగోలు విషయంలో మీడియేటర్స్ ఉంటారు అన్నమాట. అప్పుడు ఆ మీడియేటర్ ఏం చేస్తాడని అంటే అమ్మేటోళ్ళకి కొనేటోళ్ళకి రీజనబుల్గా చెప్తూ ఆయన కమిషన్ ఆయన జాగ్రత్తగా పట్టుకుంటాడా పట్టుకోడా? ఫ్రీగా చేస్తారు. అవు మరి పనిపాట లేదు ఫ్రీగా చేయనీకే. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడికి యేసు ప్రభు ఎలా ఉన్నాడంట? మీడియేటర్. ఇప్పుడు మనం ఏం చేయాలా? మన విషయాలన్నీ ఈయనకు చెప్పాలా? ఈయన ఎక్కడికి తీసుకెళ్తాడు? ప్రభుకు స్తోత్రం చెప్దామా? పెళ్ళి మీడియేటర్ అనుకుందాం. పెళ్లి పిల్ల ఏం కావాలి? పెళ్లి పిల్లకి ఏం పెట్టాలి? పెళ్లి కొడుకుకి ఏం పెట్టాలి? అంత పెట్టుకోలేమండి, ఇంత పెట్టుకుంటామని అంటే అడ్జస్ట్ అవుతారా గారా? అవుతారు. ఇప్పుడు పిల్లగానికి ఇష్టమైనప్పుడు సచ్చినట్టు అవుతారు. చెడగొట్టుకోవాలంటే అవ్వరు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పెళ్ళి కాని పిల్లలందరికీ తొందరగా పెళ్ళి అయిపోను గాక. మా చర్చికి చాలామంది కోడళ్ళు వచ్చుదురు గాక. మోహనన్నగాడేడి పెళ్ళనంగా నాకు ఫస్ట్ మా మోహనన్నగాడే వస్తాడు. మంచి పిల్లలు చూడు మా మోహనన్నకి. 32 33 రా కిందికి పోయిండా? వాడికేమో స్తోత్రం చెప్తాము ఒకసారి. హల్లెలూయా. మీడియేటర్. నీవు ప్రజలకి దేవునికి, మనుషులకి దేవునికి మధ్యవర్తిగా ఉంటావు అని తెలియపరిచారు. స్తోత్రం చెప్దామా? నాలుగో విషయానికి వద్దాం. లూకాసు సువార్త 16వ అధ్యాయం 19 వచనం నుండి 31 వరకు చాలా ఉన్నాయి కాబట్టి మీరు రాసుకోండి. సరే, 19 నుండి 31వ వచనం వరకు మీరు రాసుకోండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధనవంతుడు ఒకడు ఉండెను. చదుమా ఒకసారి. ధనవంతుడు ఒకడు ఉండెను. వన్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకుందాం. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఎట్లా ప్రతిదినము చెప్పండి ఎట్లా? అన్నా మాకు 3 పూటలు అన్నం తిన్నీకే లేదు అనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రోజులలో? లేరు. కానీ అలాంటి రోజులు 3 రోజులు అన్నం తినకుండా ఉన్న రోజులు కూడా నాకు తెలుసు. 3 రోజులు అన్నం లేక ఉట్టి నీళ్లు దాగి ఉన్న రోజులు నాకు తెలుసు. అంటే అంత ఇబ్బందుల్లో నుండి కూడా ప్రభు ఈరోజు మా ఇంట్లో రోజు 20 మంది అన్నం తింటారు. ఒకానొక టైంలో 2 రోజులు 3 రోజులు అన్నం తిన్నీకే మాకే ఉండకపో, కానీ దేవుడు అమ్మ రక్షింపబడ్డ తర్వాత రోజు కనీసం ఒక అట్లీస్ట్ 20 మా ఇంట్లో 15 గిన్నెలన్నీ అవుతాయి. కావాలంటే నిర్మలక్కని అడగొచ్చు, ఎందుకంటే వాష్ బేసిన్ దగ్గరే ఉంటుంది, వంటలు ఆమెనే చేస్తుంది. లేకపోతే మన పనాంటి పేరు ఏం పేరు? వినోదిని. ఆమెను వినోదిని అని చక్కగా పిలుస్తుంది నిర్మలక్క. వినోదిని 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 అని కూడా తిరుగుతూ ఉంటుంది. అది చేయి ఇది చేయని. హల్లెలూయా. పలోర్లను విసికించాలంటే నిర్మలక్క తర్వాతనే రోయి. ఎన్ని గిన్నెలు చేస్తుందంటే దానికి ఇసుక తీసి వీళ్ళ ఇంట్లో పని చేయొద్దురా అన్నట్టు చేస్తుంది. అక్క నన్ను తిడుతుండా పొగుడుతుండా మా పాస్టర్ గారు అని డౌట్ పడుతుంది. అక్క పొగుడుతున్నా. ఎందుకంటే ఒక్క వంటతో సరిపెట్టదు. ఒక ఫ్రై అంటది, ఒక రసం, ఒక పప్పుచారు అంటది, ఒక రోటి పచ్చడి అంటది, వడియాలు అంటది, అప్పుడే గుడ్లు ఆమ్లెట్లు అంటది. హల్లెలూయా. తినే మా కిషోర్ గారినో లేకపోతే మా సురేష్ అన్న అడగాల. సురేష్ అన్న మేము పోయేదాకా గుడ్లు ఆమ్లెట్లు ఎవరికి వేయదు, అప్పడాలు కూడా ఎవరికి వేయదు. పిల్లలందరూ వాళ్ళేనా మనుషులు, మేము మనుషులం కాదా అంటే ముందు పాస్టర్ గారు తిన్నాకే ఎవరైనా తినాలంటది. కనీసం మా వదినకు కూడా పెట్టదు. ఇంకా మా వదిన వచ్చారు మీ పాస్టర్ గారు అంటది. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో విషయాల్లో ఉన్నాం. ఎఫెసీ పత్రిక 4th. ధనవంతుడు ఒకడుండెను, వాడు మంచి విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. దరిద్రుడు కూడా ఒకడు ఉండెను. వీళ్ళిద్దరూ చనిపోయారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఒకరేమో
పరదైసుకి, మరొకరేమో పాతాళానికి. ఒకరేమో పరదైసుకి, మరొకరు మనం ఇంట్రడక్షన్లో మనం మాట్లాడుకున్న విషయాలకు వస్తున్నాం. ఎందుకనంటే ఒకరేమో మోషే మరణించి భూలోకంలో నుండి పైకొచ్చాడు, మరొకరేమో సజీవులుగా పరలోకానికి ఎత్తబడి అక్కడి నుంచి వచ్చి యేసు ప్రభు వారిని ఈ కొండ మీద కలుసుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ విషయాలు అంటే యేసు ప్రభుతో వీళ్ళు ఏం చెప్పారు అని అంటే, నువ్వు కొన్ని రోజులు మరణించి పాతాళానికి వెళ్తావు, పాతాళానికి వెళ్ళి పాతాళం కూడా చూసొస్తావు అని చెప్పాడండి. హల్లెలూయా. అరే నేను పరిశుద్ధుడిని, పాతాళం చూడడం ఏంటండి అంటే, పాతి పెట్టబడ్డ తర్వాత పాతాళము పరదైసు రెండు చూసి యేసు ప్రభు వారు వచ్చినట్లుగా హిస్టరీ చెప్తుంది, చరిత్ర చెప్తుంది. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారు మరణించినప్పుడు ఏం జరిగిందో హిస్టరీ చెప్తుంది. ఏం చెప్తుంది అని అంటే, ఇంచుమించు 3 గంటలకు చీకటి పడిపోయిందంట. ఇంచుమించు 3 గంటలకు చీకటి పడ్డది. భూమి బద్దలైంది, బండలు బద్దలయ్యాయి, ఉరుములు మెరుపులు వచ్చాయి. హల్లెలూయా. అలాగే యేసు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు, యేసు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు ఆ సమాధికున్న రాయి తొలగించబడింది, ఆ సంఖ్యలన్నీ తొలగించబడ్డాయి. అక్కడ రోమా సైనికులు లేరు, సమాధి దగ్గర ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆ తోటలో ఏం చేస్తున్నారు? యేసు ప్రభు వారు ఆ తోటలో తిరుగుతూ ఉన్నారు. మరియమ్మను చూసి మరియా అన్నాడట. మరియా అనగానే ఏమనుకుంది? మరియా యేసు ప్రభుని గుర్తుపట్ల. ఎందుకు గుర్తుపట్టలేదనంటే, చచ్చిపోయాడు కదా యేసు ప్రభు, ఇంకెక్కడ యేసు ప్రభులే అనుకుంది. ఏమనుకుంది? చచ్చిపోయి పాతి పెట్టబడ్డాడు కదా, ఇంకెక్కడ యేసు ప్రభులే అనుకుంది. మరియా అని పిలవంగానే అప్పుడు గుర్తుపట్టిందట. గుర్తుపట్టి పట్టుకోబోతే, వద్దు నన్ను ఇంకా పట్టుకోవద్దు, నన్ను పట్టుకోవద్దు అని అన్నాడు యేసు ప్రభు వారు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంఐ మార్గంలో వెళ్తుంటే ఆ ఇద్దరితో యేసు ప్రభు మాట్లాడినప్పుడు వారి గుండెలు ఏమైనాయంట? గుండెల్లో మండినాయట. అంటే తర్వాత ఆరిపోయినాయనేగా. ఆయన మాట్లాడినప్పుడు మండే, ఆ తర్వాత వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయములు మండలేదా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత లూకాసు వార్త 20వ అధ్యాయం 37-38 వచనాలు. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 20 verse 37 and 38. పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు, పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చెను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ద ఇమ్మోరాలిటీ ఆఫ్ సోల్. దేనికి మృతి లేదంట? ఆత్మకి మరణము లేదు. ఆత్మకి మరణము లేదు. కాబట్టి ఆయనతో ఏం చెప్తున్నారనంటే, ఆ కీర్తన 16:10లో కూడా పరిశుద్ధుల ఆత్మను దేవుడు ఏం చేయడంట? కుళ్ళు పట్టనీయడు. పరిశుద్ధుల ఆత్మను దేవుడు, యేసు ప్రభు వారి ఆత్మ కుళ్ళిపోలేదు. ఈ విషయాలన్నీ మోషే, ఏలియాలు, నీ ఆత్మ కుళ్ళిపోదు, సో యు డోంట్ వరీ, నువ్వు మళ్ళా 3వ రోజు లెగుస్తావు. అవన్నీ విషయాలు చెప్తూ వస్తూ ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే మోషే ఆత్మ కుళ్ళిపోయినా కానీ దేవుడు ఏం చేశాడు? ఆయనకు శరీరాన్ని ఇచ్చి తిరిగి పంపించాడు. అసలే మరణించిన ఏలియాని కూడా, అంటే దేవుడు వాట్ ఈస్ ట్రయింగ్ టు షో హియర్ అంటే, మరణించిన వారు కూడా తిరిగి లెగుస్తారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మీరు 1, 2, 3 వచనాలు చదువుకుంటే, మరణించిన వారు కూడా సమాధులు తెరవబడతాయి, నా వారి సమాధులు తెరవబడతాయి.
మరణించిన వారు తిరిగి లెగుస్తారు. బుద్ధిమంతులైతే, ఎవరైతే బుద్ధిమంతులైతే మరియు దేవుని వైపు ప్రభువు తట్టు అనేకులను ఎవరు త్రిప్పుతారో వాళ్ళు ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారట. ఆకాశంలో మీకు ఎప్పుడన్నా చిన్నప్పుడు మీ అమ్మమ్మనో మీ తాతనో మీ అమ్మనో మీ నాయననో అదుగో తాత అదుగో నాయనమ్మ అని చూపించారా? నక్షత్రాలు చూపించారా లేదా? చూపించారా? చూపిస్తారు. అన్నం తినకపోతే చందమామని చూపిస్తారు. ఆ తర్వాత నాయనమ్మ తాతలను చూపిస్తారు. కొంతమంది అయితే పట్టపగలే చుక్కలు చూపిస్తారు. కొంతమంది పట్టపగలే చుక్కలు చూపిస్తారు. మరి కొంతమంది అయితే మిట్ట మధ్యాహ్నం అరుంధతిని చూపిస్తారు. మిట్ట మధ్యాహ్నం అరుంధతి చూపించకపోతే కనపడలేదంటే వాడు చచ్చినట్టే. ముహూర్తాలు ఉండవు. దేనికి? పెళ్ళికి కాదు, శోభనానికి. పెళ్ళికి ముందు చూపిరండి అరుంధతి, పెళ్ళి అయినాక చూపిస్తారు అరుంధతిని. ఎవడో నాలాంటి మూర్ఖుండి మిట్ట మీద చుక్కలు ఏంటండే పంతులు గారు అని అన్నారు అనుకో, వాడు చచ్చేడేగా. కాబట్టి బ్రహ్మాండంగా కనపడుతుందండి అనాలి. ఏం చూపిస్తారు? చుక్కలు చూపిస్తారట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుల ఆత్మను ఏం చేయనీయడు. సో యేసు ప్రభుతోటి ఏలియా మోషేలు చెప్తున్న విషయాలండి ఇవి. తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోవచ్చున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ఆయన తిరిగి వస్తాడంట. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై. ఎవరి మహిమ గలవాడై? భూమి మీద ఉన్నప్పుడు కుమారుడుగానే ఉన్నాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు అంటే రెండవ రాకడలో, ఎప్పుడు? రెండవ రాకడలో మనం చదువుతూ ఉంటాం. దెసలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో 13 నుంచి 19 వచనాలు. ఎప్పుడు చదువుతాం? తెలీదా? చచ్చిపోయినప్పుడు చదువుతాం కదండి. నిరీక్షణ లేని అర్థమైపోయిందా? ఇతరుల వలె దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు, మీకు తెలియకుండుట అని చెప్తూ అప్పుడు వస్తాడు దేవుడు ప్రధాన దూత శబ్దముతో. ఎట్లా వస్తాడట? ప్రధాన దూత శబ్దంతో ఆకాశ మండలం పైకి దిగి వస్తాడు. ఆకాశ మండలం పైకి దిగి వస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు యేసు క్రీస్తు నందుండి మృతి పొందిన వారు మొదట లేతురు. ఆ మీదట ముందెవరు వెళ్ళిపోతారు? ముందెవరు వెళ్ళిపోతారు? మృతులైన సమాధుల్లో ఉన్నవారు ముందెళ్తారు. మరి వాళ్ళే కదా ముందెళ్ళాల్సింది. ఆ తర్వాత లైన్లో మనం ఉన్నాం, మనం బతుకున్నాం కదా. హల్లెలూయా. ఆ తర్వాత మనము వెళ్తాము. స్తోత్రం కలుగునుగాక. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆయన వచ్చినప్పుడు వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో ఏదన్నా తప్పు జరిగితే ఎప్పుడో పనిష్మెంట్ వచ్చేది. కానీ ఈ రోజుల్లో తప్పు జరిగితే వెంటనే పనిష్మెంట్ దేవుడు వెంటనే చూపించేస్తున్నాడు. కాబట్టి ఎవరికి అన్యాయం తలపెట్టకండి. ఎవడు నాశనం అవ్వాలని అస్సలు కోరుకోమాకండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బాగుంటే అందులో ఇప్పుడు మనం అందరు బాగున్నప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా మనం పాడైపోయినా ఆ బాగున్నోడన్నా సాయం చేస్తాడు కదా. అందుకన్నా కోరుకొని సావాలి అందరు బాగుండాలని. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? ఎస్, యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు. యేసుక్రీస్తు వారితోటి ఆయన చెప్తున్న సంగతులు. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున
ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని ఆయన శబ్దము విని మేలు చేసిన వారు మేలు చేసిన వారు జీవ పునరుత్థానమున మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానమునకును కీడు చేసిన వారు కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. వస్తారు. అందరూ బయటికి రావాలి. ఎవడు లోపల ఉండడానికి అందరూ రావాలి. అందరూ ఆయన ముందు నిలబడాలి. స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదివితే అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే కుడివైపు కొంతమంది నుంచోబెట్టాడు. కుడివైపు ఏమున్నాయి? కుడివైపు గొర్రెలు ఉన్నాయి. ఎడం వైపు ఏమున్నాయి? మేకలు ఉన్నాయి. ఇప్పుడు మేక మాంసం బాగుంటుందా? గొర్రె మాంసం బాగుంటుందా? చెప్పండి. గొర్రెనా? మేక మాంసమే మంచిగా ఉంటుంది. గొర్రె అంతా గుజ్జు గుజ్జు ఉంటుంది. గొర్రె యాట మాంసమే మంచిగా ఉంటుంది. యాట మాంసంలో కూడా ఏ మాంసం బాగుంటుంది? ఏ పాటు బాగుంటుంది? తొడ మాంసమే అంటారు. నీకు తొడ మాంసం కంటే మెడ మాంసం బాగుంటుంది. ట్రై చేసి చూడరు ఈసారి. ఊకే తొడ తిని తిని కొవ్వు పెరిగిపోతుంది కాదు. మెడ బాగుంటుంది. అన్ని ఏట మాంసంలో మెడపాటు ఒకటి టేస్ట్ బాగుంటుంది. అది కాకపోతే కొవ్వు యమ్మీ యమ్మీ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. కొవ్వే ఎందుకే? మటన్ షాప్ పోతే ఎప్పుడన్నా ఒక్కొక్కడు వస్తాడు. అది వేయకు, ఇది వేయకు, ఇది తీసేయి, అది తీసేయి అంటుంటాడు. ఆడు కొట్టేటోడు వాడిని ఇట్లా చూసి ఆడు పోగానే ఇసొంటోళ్ళు 10 మంది తగిలితే చాలన్నా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది అంటాడు మా రాజాకు. నేను మటన్ షాప్ కూడా మేము ముందే ఫోన్ చేసి చెప్తాం, బాబు ఒక 3 కిలోలు కొట్టి పెట్టమ్మా పిల్లలు వస్తారంట. అంటే వాడు మనం ఏం తింటాడో తెలుసా వాళ్ళకు. కాబట్టి మనం తినే వేసి పంపిస్తారు. చెత్త చెదారం వేయరు మనకి. స్తోత్రం కలుగును గాక. ఊకే విసికిచ్చే కస్టమర్లను చూస్తేనే చెత్త అయిపోతుంది. 27 ఉందారా కార్తీక్? బ్యాలెన్స్ అమౌంట్ అప్పు మటన్ షాప్లో. స్తోత్రం కలుగును గాక. ఏం చెప్తున్నారంటే నువ్వు తిరిగి లెగుస్తావు, నువ్వు తిరిగి లెగుస్తావు. చాలామంది లెగుస్తారు. ఆ లేచినప్పుడంట మంచి చేస్తే, మేలు చేస్తే, హల్లెలూయా, మేలు చేయకపోయినా పర్వాలా, కీడు చేయకుండా ఉంటే, హెల్ప్ చేయకుండా పర్వాలా, హెల్ప్ చేయనీయకుండా ఆపకుండా ఉంటే, ఏం పోయి జార్జన్నకు ₹1,00,000 అప్పిస్తున్నావా? వాడు ఎప్పుడు తిరిగి ఇవ్వాలి రా భయ్? నేను అడగను రా భయ్. అడిగి తీసుకుంటే ఇయ్యను రా భయ్. ఎందుకో ఇయ్యబుద్ధి కాదు పైసలు. ఓన్లీ మనదంతా ఇన్కమింగే, నో అవుట్ గోయింగ్. మనం తిరుపతి ఉండి లాంటి వాళ్ళం భయ్. చెప్తారా స్తోత్రం? అంటే నేను తిరుపతి ఉండి లాంటి ఉన్నానంటే నా ఉద్దేశం మీకు అర్థం కాలే. అయిందా? అది కాదు భయ్. ఇంకా రోజుకి ఎంత పడతాయి తిరుపతి ఉండిలా? కోట్లు పడతాయి. అట్లా పడాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనమేమో లక్షలు కూడా చూస్తలేం. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నా ఇంటి ఎక్స్పెన్సెస్, నా ఎక్స్పెన్సెస్, చర్చ్ ఎక్స్పెన్సెస్, అన్ని ఎక్స్పెన్సెస్ కలిపితే మంత్లీ ఒక 1,40,000 నుంచి 1,60,000 దాకా వస్తాయి. అయితే నేను కార్తీక్ గారు ఏమనుకున్నామంటే దేవుడు ఒక 2 లక్షలు ఇస్తే మంచిగా ఉంటారు ఆ నెలకి అని అనుకున్నాం. పోయిన సంవత్సరం 2 ఇస్తే బాగుంటారు ఆ నెలకు అనుకున్నాం. అటు ఇటు చేసి దేవుడి దయ వల్ల ఒక ₹1,00,000 అయితే దాటినాం. అంటే ఈ సంవత్సరానికి ఇంకా 8 నెలలు ఉంది కదా. మాట్లాడరు. అంటే ఈ 2025 అయిపోయేలోపు దేవుడు నాకు నెలకు 2 లక్షలు ఇస్తాడని గట్టిగా నమ్ముతున్నా. అంటే నా శాలరీ కొద్దిగా హైక్ చేస్తాడని నమ్ముతున్నా. నా శాలరీ హైక్ అవ్వాలనంటే మీ అందరి శాలరీలు హైక్ అవ్వాలి కదా. మీకు కూడా ప్రమోషన్లు రావాలి కదా. మీ బిజినెస్లు కూడా పెరగాలి కదా. మీకు పెరిగితేనే కదా నాకు పెరుగుతాయి. ఇప్పుడు నా ఉద్దేశం అర్థమైందా? స్తోత్రం కలుగును గాక. ఏదో ఒక రోజు లార్డ్స్ గ్రేస్ మినిస్ట్రీస్ అని ఒక హెలికాప్టర్ కొనుక్కోవాలని చిన్న కోరిక.
ఏమని? లార్డ్స్ గ్రేస్ మినిస్ట్రీస్ అని. అదే ఇప్పుడు జెట్ ఎయిర్వేస్, ఆ ఎయిర్వేస్, ఈ ఎయిర్వేస్ ఉన్నాయి కదా, అట్లా లార్డ్స్ గ్రేస్ ఎయిర్వేస్ అని ఒక హెలికాప్టరో ఒక చిన్న విమానమో కొనుక్కుంటే ఆ రామ్ చరణ్ ఫ్లైట్స్ కంపెనీ ఏదో పెట్టిండు. గబ్బుందా ఫ్లైట్, ట్రాక్టర్ ఊగినట్టు ఊగుతుంది ఎక్కితే. తీసేసిరా, మంచి పని చేసిండ్రు. ఎప్పుడన్నా ఇండిగో సేఫ్ బై, ట్రూ జెట్ కూడా పెద్ద కిక్ లేదు, కానీ ఇండిగో ఈజ్ ద బెస్ట్ ఎయిర్వేస్లా. విస్తారా అంటే అది కాస్ట్లీ కదరా, అంతేనా? విస్తారా కూడా వెళ్ళిపోయిందా? చూడరా పోయి చూసి చెప్పుర్రి, స్తోత్రం కలుగును గాక. సరే, మోషే ఏలియాలు వచ్చి యేసు ప్రభుతో ఏమేం చెప్పారు, మనం ఏమేం ధ్యానం చేసాం ఒకసారి ఫస్ట్ నుంచి చెప్తే నేను ముగిచ్చేస్తా ఇక. హల్లెలూయా. నంబర్ 1, ధర్మశాస్త్రాన్ని తొలగించడానికి. నంబర్ 1, ఓకే, వెరీ గుడ్. నంబర్ 2, యేసుక్రీస్తుని గూర్చిన ప్రవచనాలు నెరవేర్చబడుటకు. నెంబర్ 3, దేవునికి మనుషులకి మధ్యలో మధ్యవర్తిగా వచ్చాడు. నెంబర్ 4, ఎస్, పాతాళాన్ని పరమును చూచి వచ్చారు. నెంబర్ 5, ఆత్మకేం లేదంట, చావు లేదు. ఆ తర్వాత రెండవ రాకడలో ఆయన తీసుకొని రాబోయే తీర్పు మేలు చేసిన వారికి. ఎస్. నెంబర్ 7, యోహాను సువార్త 5:28-29లో మనం ఖచ్చితంగా తిరిగి లెగుస్తాము, ఖచ్చితంగా తిరిగి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. హల్లెలూయా. ఇస్ ఇట్ రైట్? చదువురా. 5:10, రైట్. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇంకో వచనం కూడా కింద 11. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇది మన ఫ్యూచర్. చిలక జోషం దగ్గరికి పోతే ఆ చిలకొచ్చి కార్డు తీసింది అనుకోండి, చిలకొచ్చి కార్డు తీస్తుంది. ఆ కార్డు తీస్తే అందులో ఏ బొమ్మ ఉంటే ఆ బొమ్మతో మనల్ని వర్ణించి చెప్తాడు. దొరా లక్ష్మి కళ ఉట్టిపడుతుంది దొరా. ఏంటి ఉట్టిపడేది? దరిద్రం నెత్తి మీద వెళ్తుంటే నీ చేతిలో ధనలక్ష్మి రేఖ బాగుంది దొరా. ఏంట్రా చేతి నిండా అప్పులుంటే? జరుగుడ్లాగా ఉందంట. ఏది? ధనరేఖ జరుగుడ్లాగా ఉందంట. స్తోత్రం కలుగును గాక. అంటే జరుగుడ్డు అంత నల్ల కనపడుతుంది ఆడికి, మనకు కనపడదా మరి? హల్లెలూయా. ఇది మన ఫ్యూచర్. ఇది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని అంటే, మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారి లెక్క కోట్ల మంది అక్కడ ఏం చేస్తారు అని అంటే, డే అండ్ నైట్ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. దేవుణ్ణి డే అండ్ నైట్. హల్లెలూయా. అక్కడ ఎండ వాన లేదు, ఇట్లా చెమటలు తుడుచుకున్నాడు మాఫ్. హల్లెలూయా.
అమ్మ ఆకలి, అమ్మమ్మ ఆకలి. నో, ఆకలి లేదు, దాహం లేదు, ఆకలి దప్పికలు అక్కడ ఉండవు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈ 8 విషయాలు, ఈ 8 థింగ్స్ మోషే, ఏలియాలు యేసుక్రీస్తుతో డిస్కస్ చేశారు. హల్లెలూయా. మోషే చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? అప్పటికి 1700 ఇయర్స్ అయింది. ఏలియా ఎత్తబడి ఎన్ని సంవత్సరాలు అయింది? 1000 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. క్రీస్తు పుట్టిన 30వ సంవత్సరం, 33వ సంవత్సరం. హల్లెలూయా. ఆ టైం వాళ్ళు లేచొచ్చి ఆ కొండ మీద రూపాంతరం చెందినప్పుడు మాట్లాడిన విషయాలు, ఈ విషయాలు చాలా వరకు విశ్వాసులకు తెలియదు. కొండ మీదకి ఎవరు వచ్చారు? యేసుప్రభు ప్రార్థనకి వెళ్తే మోషే, ఏలియాలు వచ్చారు, అంతే. అసలు ఏం మాట్లాడారో అనే సబ్జెక్టు చాలా రేర్. నేనైతే ఎప్పుడు వినలా. హల్లెలూయా. మీరు కూడా విననోళ్ళ లిస్ట్లో ఉండొద్దని విషయాలన్నీ నేను మాట్లాడడం జరిగింది. ఈ లిస్ట్ నేను బహుశా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ 40 days ఫాస్టింగ్లో మాట్లాడినట్టు గుర్తు. నా లైఫ్లో రెండోసారి ప్రసంగాన్ని రిపీట్ చేయడం ఇదే ఫస్ట్. హల్లెలూయా. కానీ ఈ కొండ మీద, రూపాంతర కొండ మీద జరిగిన సంగతి, ఈ విషయాలు అందరికీ తెలియాలి అని అంటే చాలా తక్కువ మందికి గుర్తుంటుంది. నేను బుక్కులో రాసుకునే వాళ్ళ దగ్గర ఉంటాయి 4-5 ఏళ్ళ పుస్తకాలు కదా. అదే అంటున్నా. ఏ ఇయర్ది అది? 10th March. ఓకే. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ ఎత్తైన కొండ మీద అనుభవం మనం కూడా కలిగి ఉండాలి అని మనం కోరుకోవాలి. మన వస్త్రాలు కూడా ఏమవ్వాలంట? మన ముఖాలు ఏమవ్వాలా? ప్రకాశింపాలి. ఏమవ్వాలా? పాండ్స్ పౌడర్ రాసి దెయ్యాల్లాగా తెల్లగా కావాలి. ఏం పౌడర్? పాండ్స్ పౌడర్. పాండ్స్ పౌడర్ రాయింది కొంతమంది బయటికి రారు. నాకైతే అసలు అలవాటే లేదు, ఏ పౌడర్ అలవాటు లేదు. మనం న్యాచురల్ బ్యూటీ కదా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ యాక్సిడెంట్లు అన్నీ ఇట్లా ముఖం ఇట్లా అయింది. కానీ మా బావ అనేటోడు, మా బావ అంటే నాకు పిల్లనిచ్చిన ఆయన, పండులాగా ఉండేటోనట. నేను పండులాగా ఉండేటోనంట. ఇట్ అయిపోయాడు అనేటోడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పటికి కూడా పండులాగానే ఉన్నా, కాకపోతే ముసలి పండు అయిపోయింది. ఇది వాడిపోయిన పండు అయిపోయింది. పండు ఏమైంది? వాడిపోతే పైన స్కిన్ కమిలిద్ది అక్కడక్కడ, అంతే. జస్ట్ వేరే డిఫరెన్స్. మన పండే ఎప్పటికీ పండే. స్తోత్రం కలుగునుగాక. పుసుక్కున మన పండు అనుకునేరు. ఆ పండు వేరు, ఈ పండు వేరు. హల్లెలూయా. కాబట్టి రూపాంతర అనుభవంలోనికి ప్రభు మనందరినీ నడిపించునుగాక. మీ అందరికీ ఒక ఫీలింగ్ ఉంది, లేచి నుంచోవాలా అని కదా? కాదా? అయితే ఓకే. ఫీలింగ్ ఉంటే ఒకసారి లేచి నుంచోవాలని నుంచోవచ్చు. అవును, క్రాంతి ఇందాక ఎందుకో సప్పట్లు కొట్టలే, పాటలు పాడుతుంటే చేతులు కట్టుకున్నావు స్కూల్లో ఉన్నట్టు. దెబ్బ తగిలిందా? ఏం దెబ్బ? ఈ పిల్ల చేయి కట్టుకుంది మాస్టర్ ముందు అనుకున్నా నేను. హల్లెలూయా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా. ఎత్తైన కొండపైన క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. క్రీస్తు కొండపైకి సూర్యుని వలె ప్రకాశింపమోము వస్త్రము కాంతి వలెను. సూర్యుని వలె ప్రకాశింపమోము వస్త్రము కాంతి వలెను. వస్త్రము కాంతి వలెను. ఎత్తైన ఏకాంతముగా చేరి రూపాంతర
హల్లెలూయా. ఎత్తైన కొండ రూపాంతర అనుభవంలోనికి ప్రభు మనందరినీ నడిపించునుగాక. దయచేసి అందరు కూర్చో.